నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లాసమ్ ఛానల్. ఇది పూర్ణం బూరెలండి. మా ఏరియాలో సుగుంటలు, సుగీలు ఇలా అంటారు, కానీ చాలామంది పూర్ణం బూరెలని అంటారు. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఒక గ్లాసు పచ్చిశనగపప్పు అండి, ఒక 3-4 అవర్స్ అలా నానబెడితే కొంచెము బాగా వస్తాయండి. ఆ తర్వాత ఒక గ్లాసు పచ్చి బియ్యము, 1/2 గ్లాసు మినపగుళ్ళు. ఇది బాగా 4 అవర్స్ నానాలండి, మన ఇడ్లీ పిండిలాగా. ఇది లేకుంటే మనం ఇడ్లీ పిండి ఉంటే కూడా దాంతో కూడా చేసుకోవచ్చండి. ఇలా నానబెట్టాము కదా, దీన్ని కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిపెట్టాలండి. చూడండి, ఇలా మెత్తగా వచ్చింది. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టి దీంట్లో బెల్లం వేయాలి. కప్పు పైకి బెల్లం తీసుకున్నాను. మన టేస్ట్ చూసి కూడా వేసుకోవచ్చండి, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఇలా కలుపుతూ ఉంటే కొంచెం కరుగుతుంది, కొంచెము పలసపడుతుంది. ఇప్పుడు టేస్ట్ చూడొచ్చండి. సరిపోకుంటే కూడా ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు బెల్లం. ఇలా కదుపుతూ ఉంటే లో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెము గట్టి పడుతుందండి. దీనిలో యాలకులు, ఇలా కాసేపు కదుపుతూ ఉండాలి. చూడండి, ఒక ప్లేట్లోకి ఇలా తీసి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మళ్ళా వంటలు చేసుకోవాలండి. ఒక 4 అవర్స్ నానింది కదా మినపగుళ్ళు, పచ్చి బియ్యము, దాన్ని మిక్సీకి వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా మిక్సీకి వేసి కొట్టి ఇలా పిండి పెట్టుకోవాలి. దీన్ని మిక్సీకి వేసుకోవాలండి. మనం ఆల్రెడీ బెల్లం వేసి స్టవ్ పైన ఉంచాం కదా, పచ్చిశనగపప్పు ఉడకబెట్టి, అది ఈ విధంగా మిక్సీకి వేసి నున్నగా కొట్టుకోవాలండి. చూడండి, ఇలా వంటలు చేసి పెట్టుకోవాలి. దీన్ని ఆ పిండిలో వేసుకోవాలి. ఆ పిండి దానిపైన వేసిందని అలా చేత్తో ఎత్తి వేసుకోవచ్చు.